అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, ఈరోజు మన వీడియోలో వ్యాకరణంలో అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ క్రియని గుర్తించడం ఎట్లా అనేటువంటి ప్రశ్న మనకు ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా మనం క్రియ గురించి నేర్చుకోవచ్చండి. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు 13వ క్వశ్చన్లో ఒక పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో క్రియాశబ్ద పెహచానియే అంటాడు. క్రియాశబ్ద పెహచానియే అని ఇస్తే క్రియని ఐడెంటిఫై చేయడం ఎట్లా? చాలా ఈజీ అండి. సింపుల్గా చెప్తాను. క్రియని మనం వెర్బ్ అంటాం, తెలుగులో క్రియ అంటాం. క్రియ అంటే కిసీ కామ్ కా హోనా యా కర్నా బతానే వాలే శబ్దకో క్రియా कहते हैं. ఏదైనా పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటారు. చాలా సింపుల్ అండి. మా ఫ్రెండ్ మా స్కూల్లో క్లాస్ లీడర్గా ఉండేది, ఒక గర్ల్ చైల్డ్. మేము చదువుకున్నప్పుడు క్లాస్ లీడర్గా ఉండేది. అమ్మాయి పేరు ప్రియా అండి. ఆ ప్రియ వాళ్ళ ఇల్లు మేము ఉన్నటువంటి వీధిలోనే ఉండేది. కాకపోతే మా వీధి చివర్లో ఉండేది. ఈ ఇల్లు ఎవరిది అంటే ప్రియా అండి. అయితే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ అమ్మాయి చాలా ముఖ్యం మా క్లాస్లో. ఎందుకంటే అమ్మాయి క్లాస్ లీడర్ కూడా. ప్రియా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉండేదంటే మా వీధి చివర్లో ఉండేది. చాలా సింపుల్ అండి. ఒక వీధి ఒక సెంటెన్స్ అనుకుంటే, ఒక వీధిని ఒక సెంటెన్స్ అనుకుంటే, ఈ సెంటెన్స్ చివర్లో ఉన్నటువంటి పార్ట్ని మనం క్రియా అనొచ్చండి. ఎలాగైతే ప్రియా వాళ్ళ ఇల్లు మా వీధి చివర ఉందో, అలాగే ఒక సెంటెన్స్ చివర ఉండేది క్రియా అండి. చాలా సింపుల్గా చెప్పొచ్చండి. క్రియా అనేది సెంటెన్స్కి లాస్ట్లో ఉంటుంది. ఇంతే ఐడెంటిఫై చేయడం. ఇలా ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఒక మార్క్ వచ్చేసినట్టే. ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, తప్పుగా అనుకోవద్దు. గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. ఒక సెంటెన్స్లో చివర ఉన్న పార్ట్ని మనం క్రియా అన్నాం. దీన్ని ఇక్కడ చూడండి, హామిద్ ఫల్ ఖాతా హే, ఇందులో ఖాతా హే క్రియా అండి. గోపాల్ దేఖేగా, ఇందులో ఈ వీధిలో లాస్ట్ అండి, అంటే ఈ సెంటెన్స్లో చివరి పార్ట్ దేఖేగా అనేది క్రియ అండి. రాబట్నే రోటీ ఖాయి, ఇందులో లాస్ట్ వర్డ్ ఖాయి అండి, అది కూడా క్రియ అండి. 99% మీరు ఇలాగే ఉంటుంది. ఈజీగా మార్క్ గెయిన్ చేయొచ్చు. అంటే ఒక సెంటెన్స్కి లాస్ట్లో ఉన్నదాన్ని క్రియ అంటారు. ఇది ఈ వాక్యంలో అత్యంత ముఖ్యమైనది. ఒక సెంటెన్స్ ఫార్ములేషన్ చేయాలి అంటే, మన భావాన్ని ఒక వాక్యంగా వ్యక్తపరచాలి అంటే క్రియ చాలా అవసరం. క్రియ లేకుండా మన వాక్యాన్ని తయారు చేయలేము. ఇప్పుడు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ, వాటిని ఐడెంటిఫై చేయండి. క్రియ ఏదో పెహచానియే, మీరు ఒక మార్క్ తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులు ఈజీగా ఒక మార్క్ని ఐడెంటిఫై చేయడం. ఇలా సెంటెన్స్ ఒకటి ఇస్తాడండి, దాని నుండి మనం క్రియాపదాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎలాగో చూడండి. ఇప్పుడు రాధా కవిత లిఖతీ హై, ఇందులో క్రియాపదం ఏదో ఐడెంటిఫై చేయండి. ఎస్, ప్రియా వాళ్ళ ఇల్లు ఎక్కడ? చివర, అంటే క్రియా చివర్లో, అంటే లిఖతీ హై అనేది మనం వెర్బ్ ఫామ్ అండి, క్రియ అవుతుంది. అలాగే రోజా హసేగి, ఇందులో చూడండి ఈ వాక్యంలో హసేగి క్రియ అవుతుంది. రూపానే ఫల్ ఖాయాలో క్రియాపదం ఏదండి? ఖాయా. సో మీరు 1 మార్క్ గెయిన్ చేసినట్టే. అది ఆన్సర్ షీట్లో మనం ఆ పదం కనుక రాస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, వ్యాకరణంలో ఈ క్రియ అనేది కీలకం అని చెప్పుకున్నాం. అయితే ఒక సెంటెన్స్ నిర్మాణంలో ఏవేవి వాక్య నిర్మాణంలో ఉపయోగపడతాయి? ముఖ్యంగా వెర్బ్ ఉండాలండి. వెర్బ్ అంటే క్రియ అండి. క్రియ లేకపోతే వాక్య నిర్మాణం జరగదు. అలాగే ఆ క్రియ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారండి, అంటే కర్త అవుతారు. కర్త, కర్మ, క్రియ, ఇది హిందీ స్ట్రక్చర్ అండి. కర్మని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఆ పని యొక్క ప్రభావం దేని మీద అయితే పడుతుందో ఆ పదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటామండి. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. ఇక్కడ చూడండి, రాధా కవిత లిఖతీ హై, రాధా అనే సబ్జెక్టు, కవిత అనేది ఆబ్జెక్టు, వెర్బ్ లిఖతీ హై. ఇక్కడ చూడండి, రోజా హసేగి వెర్బ్ సబ్జెక్ట్, రోజా సబ్జెక్ట్. ఈ పని ఎవరు చేస్తున్నారండి? రోజా. ఇది ఎవరి మీద ప్రభావం చూపించట్లేదు అంటే, ఒక సెంటెన్స్ అనేది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, అలాగే వెర్బ్తో ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ వెర్బ్తో కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మిస్ అయింది, గమనించాలి. అంటే కర్మ మిస్ అయింది. కర్త, కర్మ, క్రియలో ఇక్కడ కర్త, క్రియ మాత్రమే ఉంది. తర్వాత చూడండి, రూపానే ఫల్ ఖాయా, ఇందులో వెర్బ్ ఏది? వెర్బ్ ఖాయా. మరి ఎవరు పనిచేస్తుంది? ఎవరు? రూప ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. మరి ఫల్ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. ఫల్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది భూతకాలం అండి. నే వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ బేస్ అయ్యి క్రియ ఉంటుంది. రూపానే ఫల్ ఖాయా అని ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ వెర్బ్ మీకు ఇంకా వెర్బ్ గురించి మనం ఏం తెలుసుకోవాలి సార్ అంటే, కాల్కి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కాల్ కనుక నేర్చుకోవాలంటే ఈ వెర్బ్ బాగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా
విద్యార్థులైన మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వెర్బ్ని కర్మ అనుసారంగా అంటే ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా ఉంటుంది. ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని అంటే కర్మకే అనుసార్, క్రియ కర్మకే అనుసార్ అకార్డింగ్ కర్మ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని 2 టైప్స్ అండి. ఒకటి సకర్మక్ చెప్పాలండి, సకర్మక్. రెండవది అకర్మక్. సకర్మక్, అకర్మక్. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సకర్మక్ అండి, ఇంట్రాన్సిటివ్ అంటే అకర్మక్. అంటే ఇక్కడ ఇందులోనే అర్థమైపోతుందండి. కర్మ సహిత్ సకర్మక్ అంటే కర్మ ఉంది అంటే ఆబ్జెక్ట్ ఉంది. అకర్మ అంటే కర్మ లేదు. అంటే ఈ వెర్బ్ ఇప్పుడు చూడండి, లిఖతీ హేలో కర్మ ఉందా అంటే ఎస్, ఈ వెర్బ్ కర్మ ఉన్నటువంటి వెర్బ్ కాబట్టి ఇది సకర్మక్ అవుతుందండి. ఏమవుతుందండి? సకర్మక్ అవుతుంది. ఎలా తెలుస్తుంది సార్? దీనికి ఏమైనా ట్రిక్ ఉందా? ఉందండి. సింపుల్, చాలా సింపుల్ ట్రిక్ అండి. వెర్బ్ని మనం ఈ క్రియాపదాన్ని, ఈ క్రియని మనం 2 ప్రశ్నలు అడగాలండి. ఏమని ప్రశ్నలు అడగాలి సార్? ఎస్, ఏమని అడగాలంటే క్యా, కిసే లేదా కిన్హే. కిసే లేదా కిన్హే. దీన్ని కిసే, కిన్హే, క్యా అనే ప్రశ్నని మనం వెర్బ్ని అడిగితే, అంటే క్యా అంటే వాట్ అండి, కిసే అంటే హూమ్ అండి, ఎవరిని, ఎవరిని, ఎవరిని సింగులర్ కానీ ప్లూరల్ కానీ. వాట్ అంటే ఏమిటి? చూడండి ఇక్కడ చూడండి, లిఖతీ హే, క్యా లిఖతీ హే అని అడుగుదాం. వెర్బ్ని అడుగుదామండి. క్యా లిఖతీ హే, కవిత లిఖతీ హే అంటే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆ ఆన్సరే ఆబ్జెక్ట్ అవుతుంది, కర్మ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, హసేగి, క్యా హసేగి, కిసే హసేగి, ఏమీ లేదండి, ఆన్సర్ రాదండి. అంటే అక్కడ ఇదేంటి, ఈ హసన అనేది అకర్మ క్రియ అండి. ఇదేమవుతుందండి? అకర్మ క్రియ. ఇది మీకు భూతకాలంలో ఉపయోగపడుతుంది. ఈ విషయం అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను, క్రియతో పాటు నేర్చుకోండి. తర్వాత రూపానే ఫల్ ఖాయా, రూపానే ఫల్ ఖాయా. ఇక్కడ చూడండి, ఖాయా వెర్బ్ అండి, దీన్ని అడగాలండి మనం. క్యా ఖాయా, ఫల్ ఖాయా. సో ఫల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వెర్బ్ ఏమవుతుందంటే సకర్మక్ అవుతుంది. ఈ వెర్బ్ ఏమవుతుందండి? సకర్మక్ అవుతుంది. అంతేనండి. క్రియ గురించి తెలుసుకోవాల్సింది మనం. క్రియ సెంటెన్స్లో చివర ఉంటుంది. అలాగే ఆ క్రియ సకర్మకమా అకర్మకమా తెలుసుకుంటే ఎందుకు ఉపయోగం అంటే కాల్లో మనం భూతకాలు చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. క్రియ గురించి మనం 3వ విషయాన్ని నేర్చుకుందాం. అదేంటంటే ఈ వెబ్స్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లిఖతీ హై, ఇక్కడ లిఖతీ తీసుకున్నామండి. హై అనేది హెల్పింగ్ వెర్బ్ అండి, తర్వాత చూద్దాం దాని సంగతి. హసేగి, హసేగి చూడండి, హసేగి. తర్వాత అండి ఖాయా, ఖాయా. ఇలా ఉంటాయండి వర్బ్ ఫార్మ్స్ సెంటెన్స్ చివర్లో. దీని నుండి మనం సామాన్య క్రియాపదాన్ని తయారు చేయాలండి. సామాన్య క్రియ, సామాన్య క్రియ ఎలా తయారు చేయొచ్చో చూడండి ఒకసారి. ఈజీగా తయారు చేయొచ్చు. దీనికి నా అనేది యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లిఖతీ హేని లిఖనాగా మార్చాలండి. అలాగే హసేగిని హసనాగా మార్చాలి. ఖాయాని ఖానాగా మార్చాలి. దాని తర్వాత దీని ఇంకా ఫార్మేషన్ ఉందండి. మన కాల్, ఇప్పుడు చెప్పే టాపిక్ మీకు కాల్కి ఉపయోగపడుతుంది. కాల్కి బేస్ ఇదేనండి. క్రియే కాల్ అని తెలుపుతుంది. ఒక పదం చివర ఉన్నటువంటి ఆ క్రియాపదాన్ని చూసి అది ఏ కాలం మనం చెప్పొచ్చండి. కాల్ అంటే క్రియా హోనే కా సమయ బతాతా హై. క్రియ జరిగేటువంటి సమయాన్ని తెలియజేస్తుంది. లేదా జరుగుతుందా, జరిగిందా, జరగబోతుందా అన్న విషయాన్ని మనకి తెలియజేస్తుంది. అదే కాల్ అండి, అదే టెన్స్. మనం టెన్స్ టాపిక్లో ఇదంతా ఉపయోగపడుతుంది. కాబట్టి నేర్చుకోండి. వెర్బ్ ఫామ్ని మనం తీసుకోవాలి ముందు. దాని నుండి మనం సామాన్య క్రియాపదాన్ని తయారు చేయాలి. దాని నుండి అత్యంత ఇంపార్టెంట్ అండి, మూలధాతువుని తయారు చేయాలి. మూలధాతు అంటే రూట్ వెర్బ్ అండి. మూలధాతు అంటే రూట్ వెర్బ్ని తయారు చేయాలి. ఇది చేయడం తెలిస్తే సగం కాలు వచ్చేసినట్టేనండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, మూలధాతుని తయారు చేయడం. ఎట్లా తయారు చేయాలి ఇంకోసారి చెప్తున్నానండి. వర్బ్ ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లిఖతీ, హసేగి, ఖాయా, వాట్ ఎవర్ సెంటెన్స్. ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి చివర ఉన్నటువంటి వర్బ్ ఫామ్ని తీసుకున్నాం. దాని నుండి మనం నా యాడ్ చేసి చూడండి, లిఖతీని లిఖనాగాను, హసేగిని హసనాగాను, ఖాయాని ఖానాగాను మార్చుకున్నాం. దాని తర్వాత మూలధాతు తయారు చేయడం ఎట్లా సార్? చాలా ఈజీ. ఈ చివర ఉన్నటువంటి నాన్ తీసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిఖ్, లిఖ్, హస్, ఖా, ఇలా మూలధాతువు తయారు చేసుకుంటామండి. ఇవి 2 అక్షరాలు ఉన్నటువంటి మూలధాతువులు ఉంటాయి. ఒక అక్షరం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖా అనేది 1 అక్షరంతో ఉన్న మూలధాతు, హస్ అనేది 2 అక్షరాలు, లిఖ్ అనేది 2 అక్షరాలు, 3 అక్షరాలు ఉన్నటువంటి మూలధాతువులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పక్కడనా అని ఇచ్చాడు అనుకోండి, పక్కడనాలో నా తీసేస్తాం, పక్కడ అనేది 3 అక్షరాలు ఉంటుంది. అంటే 1 కంటే ఎక్కువ అక్షరాలు కూడా ఉంటాయి. దీని గురించి కాల్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే దీనికి చాలా సింపుల్ అండి. కాల్ ఎవరైనా కాల్ నేర్చుకోవాలనుకుంటే చాలా సింపుల్గా చెప్తానండి. దీనికి తాతేతి యాడ్ చేస్తే వర్తమాన కాలం అవుతుంది. యా, ఏ, ఈ యాడ్ చేస్తే భూతకాలం అవుతుంది. ఏగా, ఏంగే, ఏగి,
ఏగి యాడ్ చేస్తే భవిష్యత్ కాలం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిఖితా లిఖితే లిఖితి వర్తమాన కాలం తెలియజేస్తాయి. హస హసే హసి లేదా ఖాయా ఖాయే ఖాయి అనేది భూతకాలాన్ని తెలియజేస్తుంది. ఖాయేగా ఖాయంగే ఖాయేగి ఖాయేగి అనేది భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది. దాని గురించి సింపుల్గా చెప్పాలంటే అదండి. ఇంకా మీకు కాల్ డీటెయిల్గా వీడియో మన డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, దాన్ని చూడండి. కాల్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా క్రియ గురించి 3 విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, క్రియ వాక్యం చివరిలో ఉంటుంది, ఐడెంటిఫై చేసి మార్క్ తెచ్చుకోండి, 1 మార్క్ వచ్చేస్తుంది. రెండవది, క్రియ సకర్మకమా అకర్మక తెలుసుకోండి, అది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా, ఆబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. మూడవది, క్రియని సామాన్య క్రియగా మార్చడం, సామాన్య క్రియ నుండి మూలధాతువును తయారు చేస్తే మీకు కాల్ అనేటువంటి టాపిక్ కూడా వస్తుంది. క్రియ గురించి ఇంతేనండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.